సోమవారం ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎక్కువజామునే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించుటకు, పాట పాడుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోదామంటే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు కాపాడుతున్న విధానం బట్టి వందనాలు తండ్రి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న బిడ్డలు, క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్నవారిని, ఎక్కువజామునే దేవుని వాక్య ధ్యాన పరిచయంలో ఉన్నవారిని, అలాగే మహిమ గల క్రీస్తు ప్రార్థన బంధంలో ఉన్నవారిని, ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ ఉన్నారో, వాటి ప్రకారంగా బ్రతుకుతున్నారో, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మరి ముఖ్యంగా నాయన, ఆకలితున్న వారికి ఆహారము, వస్త్రహీనంతో వారికి వస్త్రములను, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి మీరే సహాయం పంపించమని మీ బంగారు పాదం బట్టి బ్రతిమాలు అడుగుతున్నాను తండ్రి. అలాగే నాయన తండ్రి, మీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడడం బలపరిచి స్థిరపరచమని మా కొరకు రాని యేసుక్రీస్తు వారి నీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఉదయకాల సమయముని దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడబోతుందో జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకంటే దేవుని మాట చాలా బలమైనది. మనం అనుకుంటూ ఉంటాము మనల్ని ఎవరు చూడట్లేదు అని, మనల్ని ఎవరు పట్టించుకున్నట్లేదు, మనం ఏం చేసినా పర్లేదులే అని. కానీ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంట మాటలు అనంటే, ఏంటి ఆ మాటలు అని మనం ఆలోచించగలిగితే, కీర్తన గ్రంథము 139వ కీర్తన. అందరూ కూడా బైబిల్ తెరిచి ఎక్కువజామునే దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాటలు జాగ్రత్తగా పరిశీలన చేద్దామంటే, అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు వినడానికి ఇష్టపడాలి. ఎందుకంటే ఈ మాటలే నిన్ను ఉన్నతమైన శిఖరానికి తీసుకువెళ్ళేవన్నమాట. ఈ మాటల వల్లే నీకు ప్రయోజనం ఉంది, ఈ మాటల వల్లే నీకు లాభం ఉంది, ఈ మాటల వల్లే నీవు ధైర్యంగా ఉండగలవు. ఓకే, రైట్. ఈ బైబిల్ శబ్దం ద్వారా కానీ, ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా కానీ ఈ మాటలు ఎవరైతే వింటారో, విన్న ప్రతి ఒక్కరూ కూడా విని వదిలేసే వారిగా ఉండకండి, అలాగైతే వినకండి. విన్న ప్రతి మాట కూడా మీ హృదయం అనే పలకని భద్రం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యము అంటే దేవుని మాట నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని మాట నీకు బలాన్నిస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే దేవుని మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది, బ్రతికిస్తుంది. అందుకన్నా 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ వాక్యమే నా బాధలలో నెమ్మది కలిగించేది. అది 119వ కీర్తనలో 105వ వచనంలో కూడా అంటాడు, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అదే పైన అంటాడు, ఈ వాక్యం నా చివకు మధురముగా ఉన్నదంటాడు. అంటే వాక్యం అనేది చాలా పవర్ఫుల్. వాక్యం అనేది చాలా ఉన్నతమైనది. కాబట్టి
వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. కీర్తన గ్రంథము 139 అధ్యాయం. ఆ వాక్యమే నేను పరిశీలన చేస్తుంది. ఇప్పుడు మనము వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఇంకా ప్రాముఖ్యం ఏంటంటే ఆ వాక్యమే మనము పరిశీలన చేస్తుంది. చూద్దాం. దావీదు గారి కీర్తన అండి, 139వ అధ్యాయము. ఈ భూమి మీద నువ్వు పుట్టావు అంటే ఒక అర్థం ఉంది. నువ్వు పుట్టిన దానికి ఒక పరమార్థం ఉంది. ఇదంతా 139వ కీర్తనలో దావీదు గారు మాట్లాడుతున్న సందర్భాలు. ఇందుకే ఆయన ఏమంటున్నాడు అనేది ఈరోజు కొద్దిగా ధ్యానిద్దాం. ఇందుకే ఆయన ఏమంటున్నాడు? 139వ కీర్తన, 139వ కీర్తన. ఈ 139వ కీర్తనలో ఆయన అంటున్న మాట ఏంటి? బహు జాగ్రత్త కలిగి మనం విందాము. ఎవరు? రైట్. పై రాయబడింది, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కూడా ఇక్కడ ఏదైతే చెప్పబడుతుందో అది జరుగుతుంది. ఓకే, రైట్. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. యెహోవా అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పరిశీలిస్తున్నాడు. ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుని అనుకుంటారు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను నా ఇంట్లో ఉన్నాను, నా గదిలో ఉన్నాను, నన్ను ఎవరు చూడలేరు, నా గురించి ఎవరు తెలుసుకోలేరు అని మానవుని భావన. ఎవరి అందుకే ఈరోజు చాలామంది లోపల ఓలా ఉంటారు, బయట ఓలా ఉంటారు, అందరి మధ్య ఓలా ఉంటారు, ఒంటరిగా మరోలా ఉంటారు. మానవుని నైజం. ఏమండి? కానీ ఎవరున్నా ఎవరు లేకపోయినా నిన్ను చూసేది దేవుడు అన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీకు భయం కలగాలి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక నా ఆలోచన కరెక్ట్గా ఉండాలి, నా తలంపులు కరెక్ట్గా ఉండాలి, నీ యథార్థంగా బ్రతకాలి అని మీకు ఉండాలి. ప్రేమ దేవుడు వల్ల ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారో వారి జీవితం ఉండాలి అని ఖచ్చితంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. సో దావీదు గారు విషయం నేర్పించబోతున్న విషయం ఏంటంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఎలా అంటే, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. ఏమండి? మాట్లాడుతున్న మాటల్లో చాలా అర్థం ఉంది కదండి. మనం కూర్చోవడం ఆయన చూస్తాడట, లేచుట ఆయన తెలియడట, మనకు తలంపు పుట్టక మునిపే నీ మనస్సు గ్రహించేవాడు దేవుడు. కాబట్టి ఇంతలా ఎదుటి వ్యక్తుల్ని దూషించడం, ఎదుటి వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడటం అవసరమా అని కూడా మీకు అనిపించట్లేదు? ఎప్పుడు కూడా నా సహోదరి సహోదరుడు, ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ఏదెత్తి చూపించే బలం మన వైపు 4 వేలు చూపిస్తున్నాయని సంగతి మర్చిపోవద్దు. ఎవరైనా కావచ్చు. ఫస్ట్ మనం
సెట్ చేసుకుందాం, మనం సరిదిద్దుకుందాం, మనం దేవుని నామానికి మహిమ వచ్చేలా బ్రతుకుదాం. అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరం, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. యోసేపు గారిని చూడండి, ఆయన ఎదటి వ్యక్తుల్ని ఏదైతే చూపించలేదు, ఎదటి వ్యక్తులను తప్పు మోపలేదు. తన కష్టపడ్డాడు, నష్టపోయాడు, బాధలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు. అన్నిటినీ అనుభవిస్తూ జీవితం ముందు కొనసాగించాడు. ఒకానొక దినాన నిందలకు ప్రతిగా పూదన్ననే యోసేపు గారికి దేవుడు ఇచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నీకు అదే జరుగుతుంది. నీకు దేవుడు నిందలకు ప్రతిగా ప్రతిదండన ఇవ్వబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపుని ఎలాగైతే విడిచిపెట్టలేదో దేవుడు నిన్ను కూడా విడబడు ఎడబాయుడు. ఉదయకాల సమయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, యోసేపుకు తోడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యోసేపు నడిపించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దావీదు గారు అంటున్నారు, నేను కూర్చుండుట, నేను లేచుట, నాకు తలపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించేదేవా. ఏం చెప్పాడంట, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాటలు నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. ఈరోజు ఈ మాటలు గ్రహించండి. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట, నువ్వు లేచుట, కూర్చుంటుట, నీ మనసులో ప్రతి మాట, నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ ప్రవర్తన అంతా ఎవరు తెలుసట? దేవుడు తెలుసట. మరి దేవుడికి తెలిసినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, నీ పడక ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆలోచన ఏంటి, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ లేచి నడిచి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళిన చోట ఏం మాట్లాడుతున్నావు, ఇవన్నీ మనం గ్రహించుకోవాలి కదండి. గ్రహించుకుని దేవునికి ఇష్టమైన వారిగా బ్రతికితే దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు ఈ మాటలు విన్న నా సహోదరి సహోదరులందరితో కూడా ఒక్క విషయాన్ని గ్రహించండి. దేవుడు చూస్తున్నాడు కనుక మీరు భయపడండి. దేవుడికి నచ్చని పని చేయకండి, దేవుడు మెచ్చుకునే పని చేయండి. ఇంకేం జరుగుతుందో, ఎలా ఆయన నడకలు చూస్తాడో, ఇవన్నీ కూడా రేపు ఉదయకాల సమయాన్ని ధ్యానంగా. ఎంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నా మాట ముగిస్తున్న తలవంచి ప్రార్థన పరలోకమున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు నాయనా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఎక్కువ జాముని నీ వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. విన్న ఈ మాట దృష్టిలో తిరుగుకోకుండా హృదయాన్ని పలకని భద్రత చేసుకునే భాగ్యం అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థిపడుతుంది. మా కుటుంబంలో రానియన్న యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నేను ప్రామి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. రేపు ఉదయకాల సమయం కలుసుకుందాము. గాడ్ బ్లెస్ యు ఆల్.